తెలంగాణలో ఎవరైతే 2026లో లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ లా సెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేశారండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్ ఎల్ఎల్బి కోర్స్ కావచ్చు అండ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 ఇయర్ ఎల్ఎల్బి అండ్ లా కోర్స్ తర్వాత లైక్ ఎల్ఎల్బి తర్వాత ఎవరైతే పీజీ ఎల్సెట్ ద్వారా 2 ఇయర్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మనకు అఫీషియల్గా మనకు లా సెట్కి సంబంధించిన 2026 డేట్స్ అనౌన్స్మెంట్ చేశారు. సో మనకు లా కోర్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయండి. ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్ ఉంటుంది, డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనకు 3 ఇయర్స్ ఉంటుంది అండ్ మనకు లా కోర్స్ తర్వాత 2 ఇయర్ ఎల్ఎల్ఎం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 18th మే రోజు ఉంటాయి. సో ఇంటర్ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది అండ్ ఈ లా కోర్స్ చేసిన వాళ్ళకు ఒక విధంగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీగా రాయాలి. సో ఇందులో కూడా 2 వేస్గా మనం వెళ్ళొచ్చు ఆర్ లా కోర్స్ చేసుకోవచ్చు. ఒకటి లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తే మీకు ఎక్కువ ఫీ ఉంటుందండి, సమ్ ల్యాక్స్లో ఉంటుంది. 85,000 to 1,50,000 వరకు పర్ ఇయర్ ఫీ ఉంటుంది. అదే మీరు కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మీకు 30,000 లోపే మీకు పర్ ఇయర్ అయితే అమౌంట్ అయిపోతుంది. సో ఎవరైతే లా సెట్ రాద్దాం అనుకుంటున్నారో మీకు ఎగ్జామ్ అఫీషియల్ డేట్స్ వచ్చేసి 18th మే అండ్ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు సిలబస్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మనకి ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.